ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మా జగన్ గారు. వెనకడికి ఒకడు ఉన్నాడటండి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకుని తొడగొట్టేవాడట. తలుపులన్నీ వేసుకుని లోపల తొడగొడితే ఎవడో తెలుస్తుంది? అసలు ఇలాంటి నాయకుడు దగ్గర పనిచేయడం గర్వంగా అనిపించింది నాకు కూడా. మొత్తం ఆ రోజున 2021 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీ సస్పెండ్ చేశారు జగన్ గారు. అధ్యక్ష, మీరు అందరినీ దయచేసి సస్పెండ్ చేసే కార్యక్రమం వెంటనే చేసేయండి. సస్పెండ్ చేయించి ఒకడే ఉంటాడు, ఒకడే వస్తాడా, లేకపోతే ఆగిపోతే పారిపోయాడు దాక్కున్నాడు అని చెప్తాం. ఒకవేళ వచ్చాడంటే కనుక మన అందరం కలిసి అతని మీద పడిపోదాం, అందరూ కలిసి అన్ని మాట్లాడేద్దాం, అవమానించేద్దాం అని ఒక స్ట్రాటజీతో మొత్తం టీడీపీలో ఉన్న మిగతా 22 మందిని సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఉంచాడు. అసలు అసెంబ్లీకి వస్తారా రాడా, వస్తే ఏం చేస్తాడు చూద్దాం. అయితే మాసు పెట్టుకుని ఒక్కడు వచ్చేటండి ఆయన అసెంబ్లీకి, ఒక్కడే, ఇంకెవరు లేరు. అవతల 151 మంది ఉన్నారు, ఒక్కడే వచ్చి నిలబడి ఆ రోజున ఆయన క్వశ్చన్ చేసిన విధానం అంతకంటే ధైర్యవంతుడు ఎవడున్నాడండి ఆంధ్ర తెలంగాణలో? ధైర్యం అంటే సందర్భం రావాలి, ఆ సందర్భం వచ్చాకే తెలుస్తుంది ఆ మనిషిలో ఎంత ధైర్యం ఉందనేది. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది.